హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అదేంటంటే భారతదేశంలో 1871 నుండి 1952 సంవత్సరాల వరకు, అంటే దాదాపుగా 90 నుండి 100 సంవత్సరాల వరకు 193 కులాలపైన లేదా 193 జాతులపైన, తెగలపైన భారతదేశంలో ఒక క్రిమినల్ చట్టం అమలు చేయబడింది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏంటంటే ఎవరైనా పుట్టుకతోటి నేరస్తులు కారు కదా, కానీ భారతదేశంలో కొన్ని తెగలు అంటే 193 కులాలు నేరస్తుల కింద ఆమోదించే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని వారిపైన వేయడం జరిగింది. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ఆ టాపిక్ ఏంటి, అసలు ఏంటి దాని గురించి తెలుసుకుందాం. ఏంటంటే భారతదేశం స్వాతంత్రం రాకముందుకి అనేక రాజవంశులు కానీ అనేక కుటుంబాలు 500 సామ్రాజ్యాలు, దాదాపుగా భారతదేశం అంతా 500 సామ్రాజ్యాలు పరిపాలన చేసేటి, చిన్న చిన్న సామ్రాజ్యాలు పరిపాలన చేసేటి. ఇక్కడ ఈ ఏరియాకి మన భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చారు. అయితే ఈ బ్రిటిష్ వారు వచ్చినప్పుడు దాదాపు భారతదేశం నిండా కూడా ఒక 500 సామ్రాజ్యాలు చాలా పటిష్టంగా ఉండేటి. అప్పుడు వీళ్ళు వర్తక వ్యాపారం చేసుకుంటూ ఈ సర్వే చేయడం జరిగింది. అసలు ఏంటి బలంగా ఉండడం కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళు గమనించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఈ 500 సామ్రాజ్యాలకు గాను చిన్న చిన్న సుస్థిరమైన చిన్న చిన్న కూటముల్లాగా ఏర్పడిన కొన్ని రాయబార సంబంధించిన సైనిక వ్యవస్థ కానీ, లేకపోతే యుద్ధాలలో ఆరితేరిన వ్యవస్థ కానీ, లేదా కమ్యూనికేషన్ మొత్తం డెవలప్మెంట్గా తీసుకొచ్చి వాళ్ళకి సమాచారం అందించే ఒక వ్యవస్థలు కానీ ఇలా ఉండడం వల్ల వారు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండడం వల్ల అసలు ఏంటి ఈ వ్యవస్థను ఎలాగా నిర్మూలించాలన్న ఒక ఆలోచనతోటి, ఎలాగ స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనతోటి బ్రిటిష్ ప్రభుత్వం 1850 యుద్ధం జరగ ముందు నుండి కూడా సిపాయిల తిరుగుబాటు జరగ ముందు కూడా కొన్ని ప్రణాళికలు చూసుకున్నప్పుడు అప్పుడు 1871 సంవత్సరానికి ముందు జరిగే స్టోరీ చెప్తున్నాను. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ యొక్క సామ్రాజ్యాలకి చిన్న చిన్న వ్యవస్థలు, ఒక కమిటీలు లాగా, ఒక కూటమిలాగా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరని చూస్తే వారు ఈ యొక్క సైనిక వ్యవస్థలో భాగమై ఉండడం కానీ, లేదంటే వేరే విధాలుగా, ఉదాహరణకి యుద్ధాలు జరిగినప్పుడు విషం ద్వారా ప్రయోగాలు చేయించి, విషం ద్వారా వ్యవస్థల సైనిక వ్యవస్థల ద్వారా విషం ద్వారా కానీ, లేదా బాణాల వ్యవస్థ ద్వారా కానీ, లేదంటే అంటే ఆ పాతకాల పద్ధతుల నుండి కూడా అనేక రకాలుగా యుద్ధాలు చేసేవారు. అందులో పిడికిల యుద్ధం చేయడం కానీ, ముష్టి యుద్ధం చేయడం కానీ, లేదంటే బాణాలతో పాటుగా బల్లెం యుద్ధం చేయడం, అలాగా ఒక్కొక్క వ్యవస్థ, ఒక్కొక్క రాజ్యానికి కొన్ని వ్యవస్థలు ఉండేవి, సైనిక వ్యవస్థలు. ఆ సైనిక వ్యవస్థలో ఉన్న దాదాపు 500 సామ్రాజ్యాలకు గాను భారతదేశ వ్యాప్తంగా 250 నుండి 500 కులాలు, కమ్యూనిటీ తెగలు, ట్రైబ్స్ తెగలు కానీ, ఈ తెగలు కానీ, అన్ని తెగలు కానీ ఈ సపోర్ట్ చేసి ఆ యుద్ధంలో సైనిక వ్యవస్థగా ఉండేటి. అలాగే కమ్యూనికేషన్ తీసుకురావడం కూడా ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యానికి సమాచారం, లేదంటే శత్రువులు దండెత్తినప్పుడు ఆ వ్యవస్థల నుండి ఏమేమి వస్తుందనేది వ్యవస్థలకు సమాచారం అందించడానికి కూడా ఈ కమ్యూనిటీ సంబంధించిన తెగలు ఉపయోగపడేటి. ఈ సైనిక వ్యవస్థ అనేది వాళ్ళకి సపోర్ట్గా ఉండేటి. భారతదేశాన్ని పరిపాలించడానికి, ఆక్యుపై చేయడానికి వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యం ఈ యొక్క సైనిక వ్యవస్థ మీద కన్నేసి అసలు వీటిని నిర్మూలన చేయాలి, ఎలా చేయాలి ఏంటని చెప్పి ఆలోచనతోటి అప్పుడు చిన్న చిన్నగా సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ కమ్యూనికేషను సమాచారం చేరవేస్తున్న ఈ తెగల్ని గమనించిన బ్రిటిష్ సామ్రాజ్యం వీటిని ఎలాగైనా అరికట్టాలనే ఉద్దేశంతో 1871 క్రిమినల్ యాక్ట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చి ఈ యొక్క తెగల మీద దాన్ని బలవంతంగా రుద్దడం జరిగింది. అయితే ఈ చట్టం అమలు చేయడం వల్ల ఈ జాతులు ఏం జరిగింది, అసలు ఈ సైనిక వ్యవస్థలో ఉన్న చాలామంది వ్యవస్థని అంతా చాలా పటిష్టంగా ఉంచిన ఈ సైనిక వ్యవస్థ, ఈ యొక్క సమాచార వ్యవస్థ, ఈ యొక్క కళాకారుల వ్యవస్థ అసలు ఏం జరిగింది, ఎందుకు ఆగిపోయింది, అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ చట్టాన్ని అమలు చేశారో ఈ చట్టంలో ఉన్న భయంకరమైన విషయాలు ఏంటంటే ఎక్కడైతే ఈ జాతుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా యవనం వచ్చినప్పుడు కానీ పుట్టుకతోటి నేరస్తుల కింద గుర్తించబడతారు. అంటే ఏంటి పుట్టుకతో నేరస్తులు అంటే
ఒక తండ్రి ఉన్నాడంటే ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు పుడితే అంత తండ్రి నేరస్తుడి కింద తన ఏలు ముద్రలు, తన కాలు ముద్రలు, తన సైజు అంతా రాసుకొని రిపోర్ట్ చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి తనకు పిల్లలు పుట్టిన ఆ పిల్లలు కూడా నేరస్తుల కింద కూడా వచ్చి నమోదు చేసుకోవాలి. ఇలాగా 1871 నుండి మన స్వాతంత్రం వచ్చే వరకు కూడా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మన వాళ్ళు రద్దు చేశారు. కానీ దాదాపు ఒక 90 ఏళ్ళ వరకు ఈ ఈ చట్టంలో మగ్గిపోయిన వ్యవస్థ 193 కులాలు, భారతదేశ వ్యాప్తంగా 193 కులాలుతో పాటు 250 కులాలు మళ్ళీ సంచార జాతులు కూడా ఇందులో ఉన్నాయి. వీరిని విముక్త సంచార జాతులు డిఎన్టీలని పిలవడం జరుగుతుంది. అయితే ఈ డిఎన్టీలు ఈ యొక్క భారతదేశంలో నలుమూలలుగా ఉండేవారు. మన తెలుగు ప్రాంతాల్లో కూడా కొంతమంది ఒక 20 కులాల వరకు కూడా ఈ తెగల వారు ఉన్నారు. అయితే వీరి కోసం మనం పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు వీళ్ళు పడిన ఇబ్బందులు ఏంటి అన్నది మనం చిన్న విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి వీళ్ళందరూ కూడా ఉండారో ఒక కూటమి ఎప్పుడైతే వీళ్ళ దొంగల కింద రికార్డులో నమోదైందో, వీళ్ళు ఒక నేరస్తుల కింద రికార్డులు నమోదైందో, ఇంకా ఎక్కడికి వెళ్ళినా పనులు దొరకవు, ఏమి దొరకవు. ఒక కూటమి కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని బంధించి ఒక పక్కకి పెట్టడం జరిగింది. ఇలా బంధించి రాజ్యాలని చిన్న చిన్న విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఈ యొక్క సైనిక వ్యవస్థ కానీ, సమాచార వ్యవస్థ కానీ ఈ తెగలకు అందరికి కూడా తినటానికి కూడా తిండికి ఇబ్బంది అయిపోయి అలాగా గ్రామాల చుట్టూ అలా అక్కడక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ నమోదు చేసుకొని వీళ్ళందరినీ కూడా రికార్డులో నమోదు చేసుకుని నేరస్తుల కింద నమోదు చేసుకొని వీరందరినీ కూడా బంధించి బానిసల కింద చేసుకోవడం జరిగింది. అలా బానిసలైన వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకి వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం అప్పగించడం, వారితో పనులు చేయించుకోవడం, చాలా హింస పెట్టడం, పిల్లలతో సహా అందరినీ కూడా బానిసల కింద చేసుకొని పని చేయించుకోవడం చాలా దారుణంగా జరిగింది. అయితే ఒకప్పుడు భారతదేశంలో సామ్రాజ్యాల్లో బాగా అద్భుతంగా వెలిగిన సామ్రాజ్యాలకు సపోర్ట్గా ఉన్న ఈ తెగలు, ఈ కులాలు, ఈ జాతులు బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరస్తులుగా బానిసల కింద చిత్రీకరించి వారందరితో సహా పుట్టబోయేవాడు కూడా ఎంత దారుణం అంటే పుట్టబోయేవాడు కూడా నేరస్తుడి కిందనే పుట్టాడంటే వాడు నేరస్తుడు, ఈ కులంలో పుట్టితే నేరస్తుడు అన్నట్టు వాళ్ళు నియమించారు. అది దాదాపుగా 1952 వరకు కొనసాగింది. ఇలా కొనసాగిన ఈ జాతులు నేడు ఏమయ్యారు, ఎక్కడున్నారు అన్నది చాలా దారుణమైన పరిస్థితి. అయితే సంచార జాతుల్లో ఈ డిఎన్టీలు విముక్త సంచార జాతులు అంటారు. వీళ్ళని విముక్త సంచార జాతులను కలిపారు. భారతదేశంలో అనేక రకమైన కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలా కమిషన్లు కూడా ఈ జాతుల వారికి సపోర్ట్ చేయాలి, ఈ జాతుల వారు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు అన్నప్పుడు కూడా 2006న భారత ప్రభుత్వం కూడా కమిషన్ ఏర్పాటు చేసింది, దానికోసం పనిచేస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఈ జాతుల వారికి సపోర్ట్ అందలేదు ప్రభుత్వం నుండి. ఎందుకంటే అప్పటికే విచ్ఛిన్నమైపోయిన ఈ యొక్క సామ్రాజ్యంలో పనిచేసిన ఈ తెగలందరూ కూడా తన పేరు చెప్పుకొని, తన కుల పేరు చెప్పుకుంటే బంధిస్తున్నారు, హింస పెడుతున్నారని చాలా ఉండేది. అయితే ఆ గ్రామాలలో ఉన్న ఈ జాతులు ఒక జిల్లాలో ఉన్న ఈ జాతులు ఆయా ప్రాంతాల చుట్టు ప్రాంతాలకి సంచారం, ఒక ఊరు నుండి ఒక ఊరికి ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడికి వెళ్దామని చాలా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ పట్వార వ్యవస్థ కానీ అక్కడ ఏదైతే వ్యవస్థ ఉందో, గ్రామకంఠ వ్యవస్థ ఉందో వారందరికీ వెళ్ళి నమోదు చేయించుకొని చేయాలి. ఎక్కడ ఉన్న రికార్డులో భారత ప్రభుత్వం సంబంధించిన రికార్డులు ఎక్కడున్నా ఆ రికార్డులో ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న రికార్డులో ఈ యొక్క తెగల గురించి నేరస్తుల కింద ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వారిని దొంగల కింద చిత్రకించడం, ఆ గ్రామం పెద్ద ఎవరైతే ఉంటారో వీళ్ళని పనుల కింద వాడుకోవడం, లేదంటే వీళ్ళని ఇందులో కళాకారులు కూడా ఉండేవారు. ఆ కళాకారులు వేషధారంతో చక్కగా మిసాలు ఇవన్నీ ఉండేవి. కాబట్టి వీళ్ళందరికీ క్షుద్ర పూజలు వచ్చి అని ఇదని అవన్నీ, లేదా ఊరిలో ఎవరైతే వీళ్ళు ఈ జాతుల వారు వచ్చి గ్రామం బయట ఉండేవాళ్ళో గ్రామం బయటలో ఉన్నప్పుడు ఈ ఊళ్ళో దొంగతనాలు, అక్కడ ఉన్న దొంగలు రెచ్చిపోయి దొంగతనం చేయడం వల్ల అవే ఎలాగా నేరవంత వాళ్ళ మీద మోపేసి వీళ్ళని తీసుకెళ్ళేయడం. అలాగే ఎవరైతే గ్రామంలో లేదా ఊళ్ళో ఎవరైతే ఉన్నారో చంపుకోవడం చేసి ఆ నేరాన్ని తీసుకెళ్ళి అక్కడ వీళ్ళని, అంటే ఈ మధ్యలో వచ్చిన జై భీమ్ సినిమాలో ఉన్నదిగా అలాగా చాలామంది మీద కూడా ఈ నేరాలు అనుభవించేవాళ్ళు, పెట్టేవారు. చాలా దారుణమైన స్థితిలో ఉండేవారు. అటువంటి సిచ్యువేషన్లో పిల్లలు చదువు లేక ఏం లేకుండా చాలా దారుణంగా ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలన వ్యవస్థలో సైనిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించిన ఈ కులాలు నేడు చాలా దీనమైన స్థితిలో ఉండేటి.
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ కులాలకి ప్రభుత్వ రికార్డులో చాలా తప్పుడు కింద ఉండడం వల్ల ఇంకా బయటకి ఆ కులం పేర్లు చెప్పుకోకుండా మానేయడం వల్ల అలాగా చాలా తగ్గిపోయి జనాభా అన్నది ఆ కులం పేరు చెప్పుకుంటూ పక్క కులాలు కలవడం, ఆ కులాలు కలవడం, అలాగా చివరికి ఈ కులాలు చాలా వరకు అంతరించాయి. అయినా అక్కడక్కడ ఉన్న ఈ జాతులు నేడు యాచక వృత్తుల్లో కానీ, లేదంటే చిత్తు కాగితాలు ఏరడం కానీ, కాలువల మట్టి కానీ ఇవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా వీటి కోసం చర్యలు తీసుకొని సపరేట్గా వీటి కోసం మంచి రెసిడెన్సీ పెట్టేసి వీళ్ళందరినీ సేకరణ చేసి ఇలా సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.